వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికి ఇష్టమైన రెసిపీ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా తయారయ్యే రెసిపీ. దీనికి ముఖ్యంగా కావాల్సింది బ్రెడ్, ఎగ్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ ఆయిల్. ఇవి ఉంటే సరిపోతుంది. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో ఇది రెడీ అయిపోతుంది అండ్ క్విక్గా అవుతుంది. ఫస్ట్ మనం బ్రెడ్ని ట్రిమ్ చేసుకోవాలి. బ్రెడ్ని ట్రిమ్ చేసుకొని ఇలా ఉందిగా, దీన్ని డయాగ్నల్గా కట్ చేస్తే కనుక మనకి ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఓకే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, అది కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో ఈ బ్రౌన్ పార్ట్ని అంతా తీసేయాలి. బ్రెడ్కి బ్రౌన్ పార్ట్ని తీసేసి దీన్ని డయాగ్నల్గా కట్ చేయాలి. డయాగ్నల్గా కట్ చేసి మనం దీని నుండి బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవాలి. అలెక్సాకి కూడా ఇష్టమైన రెసిపీ కాబట్టి ఈరోజు అలెక్సా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. గిన్నెలోకి అన్ని ఎగ్స్ని కొట్టేసి బీట్ చేసి పెట్టుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ దీంట్లో ముంచుకుంటూ వేయాలి కాబట్టి కొంచెం వెడల్పున్న కంటైనర్ని తీసుకొని ఎగ్స్ కొట్టి బాగా బీట్ చేసుకోవాలి. ఒకటేమో బ్రెడ్ ఆమ్లెట్ డీప్ ఫ్రై చేయడానికి, ఇంకోటేమో షాలో ఫ్రై చేయడానికి. ఆయిల్ పోసి పెట్టాను. డీప్ ఫ్రై చేసిన చాలా టేస్ట్ ఉంటుంది, అలాగని షాలో ఫ్రై చేసిన టేస్ట్ ఉండదని కాదు, బట్ దీనికంటే ఇది కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తాం కాబట్టి. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడూ షాలో ఫ్రై చేసుకుంటాము. మీకు చూపించడానికని నేను డీప్ ఫ్రై అండ్ షాలో ఫ్రై రెండూ చూపిస్తున్నాను. లోపు అన్నీ రెడీ పెట్టుకోవాలి. ట్రిమ్డ్ బ్రెడ్, బీట్ చేసిన ఎగ్, పెప్పర్ సాల్ట్, ఒక క్లాంప్ తీసేయడానికి అండ్ సర్వ్ చేయడానికి ప్లేట్, ఇవన్నీ రెడీగా ఉండాలన్నమాట. ఎందుకంటే అలా వేడివేడిగా తీసి ప్లేట్లో సర్వ్ చేసి వేడివేడిగా తినాల్సి ఉంటుంది, చల్లారితే బాగోవు. చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు. ఈవెన్ మగవాళ్ళు కూడా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. నూనె వేడవగానే దీంట్లో ఒక 2 టైమ్స్, ఇలా ఎక్కువ టైమ్స్ చేస్తే మెత్తబడిపోయి అలా పడిపోతుంది బ్రెడ్. సో ఒక 2 టైమ్స్ ఫ్లిక్ చేస్తూ అందులో వేసేసుకోవాలి. నూనె ఇంకాస్త వేడి అవ్వాల్సింది. ఇప్పుడు ఓకే, మీకు చూపించాలన్న ఆతృతలో నూనె వేడైంది లేనిది చూసుకోలేదు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ. బయట బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ విడిగా, ఆమ్లెట్ విడిగా వేసి బ్రెడ్ మధ్యలో పెట్టి శాండ్విచ్ లాగా ఇస్తారు. బట్ ఇది మా స్టైల్ అన్నమాట. అన్నీ ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇంకా టైం పట్టదు యాక్చువల్గా. నూనె వేడైతే స్పీడ్గా అయిపోతాయి, మంచి పఫీగా తయారవుతుంది. ఇది అయ్యే వరకు మనం ఇక్కడ కూడా బ్రెడ్ వేసేస్తున్నాము. అలెక్సాకి ఇస్తే కనుక దీంట్లో పెప్పర్ సాల్ట్ వేయక ముందు ఇలాగే ఫ్రై చేసి ఇచ్చేసేస్తానన్నమాట. మాడకుండా చూసుకోవాలి. కొంచెం క్రౌడీ అయిపోయినాయి, కొంచెం కడాయి పెద్దది పెడితే బాగుంటుంది. బట్
ఈ ఆయిల్ మళ్ళీ వేరే వాటిలో ఉపయోగించరాదు కాబట్టి చిన్న కడే తక్కువ ఆయిల్ పెట్టాను. ఒక ఈజీగా 4 స్లైసెస్ తినేసేయచ్చు. ఇంకా గట్టిగా తినేవాళ్ళైతే 8 స్లైసెస్ వరకు తినవచ్చు. అంటే ఇవి అంటే 4 బ్రెడ్ పీసెస్ అనమాట. యాక్చువల్లీ ఇది సిమ్లో ఉంది, అందుకని తక్కువ కాలుతుంది. మీడియం పెట్టుకోవాలి. మీడియం పెట్టుకుంటేనే అది పొంగి ఫ్లఫీగా తయారవుతుంది. దాని తర్వాత ఇవే ముందైనా చూడండి. అంటే చాలా ఫ్రై చేస్తే నూనె వేడెక్కి ఉంటే ఇలా అది కూడా అంతే స్పీడ్గా అయ్యేది. నూనె కొంచెం వేడెక్కకుండా వేసినందుకు. ఓకే, ఇంకా ఇది రెడీ అయినట్టే. ఈ సైడ్ కూడా ఇట్లా బ్రౌన్ అయితే మంచి ఆయిల్ డ్రైన్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్లిప్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది ఆయిల్లోంచి తీయగానే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే పెప్పర్ సాల్ట్ దీనిపైన సీజన్ చేయడం. సో సీజన్ దిస్ బ్రెడ్ విత్ పెప్పర్ అండ్ సాల్ట్. మీకు స్పైస్ ఎక్కువగా కావాలంటే 2 సైడ్స్ చేసుకోండి, లేదు నార్మల్గా కావాలి అంటే ఒక సైడ్ సీజన్ సరిపోతుంది. ఈ పెప్పర్లో కొంచెం సాల్ట్ వేసి ఉంచాను కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు. ఇదే అండి బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ, చాలా బాగుంటుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తినేయచ్చు. ఇంకా మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే కెచప్తో తినొచ్చు, బట్ ఇలాగే బాగుంది. మస్ట్ ట్రై. ఇప్పుడే చేసేయండి. పెద్ద టైం తీసుకునే రెసిపీ అయితే కాదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉన్న రెసిపీ కూడా కాదు. సింపుల్గా అయిపోయే రెసిపీ. సో ఇలా అయిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి మార్చుకొని దీన్ని కూడా సేమ్ పెప్పర్ సాల్ట్తో సీజన్ చేసి తినేసేయటమే. బట్ వన్ కండిషన్, ఇది ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే తినాలి. అంటే ఈ పఫీనెస్ పోయే లోపల తినాలన్నమాట. పఫీనెస్ పోతే చల్లారితే దాని టేస్ట్ బాగోదు. కానీ లోపల వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీద తినాలన్నమాట. ఈ పెప్పర్ కంఫర్టబుల్గా లేని వాళ్ళు మసాలా కారం ఉంటుంది కదా, కూర కారాన్ని కూడా వేసి తినచ్చు. ఇలా మళ్ళీ ఇంకా వేరే చాట్ మసాలాలు అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇవి సరిపోతాయి. ఇందులో నేను కొంచెం కూర కారం వేసాను ఎక్స్ట్రా స్పైస్ కోసం, బట్ దీనికంటే ఇదే చాలా బాగుంటుంది. ఓన్లీ పెప్పర్ సాల్ట్ కాంబినేషన్. స్పైస్ ఏంటంటే పెప్పర్ సాల్ట్, అంతకు మించింది ఏది ఉండదు. ఇంకా దిస్ ఇస్ బ్రెడ్ ఆమ్లెట్, హ్యావ్ ఇట్. యమ్మీ యమ్మీ. తిన్నాక చెప్పు అది యమ్మీయా కాదా. వావ్, చాలా బాగుంది. క్రంచీ సౌండ్ వస్తుంది చూడు. క్రంచీగా, చాలా టేస్టీగా, ఎంత పఫీగా. వావ్ వావ్, ఫ్లఫీగా. చాలా బాగుంది. ఇలా చూసారా, ఎగ్ లోపల వరకు ఆ స్పాంజ్ గుళ్ళలోకి అంతా ఎగ్ పోయి మంచి ఫ్రై అయిందనమాట. ఇది హెల్దీ కూడా, లైట్ హెల్దీ
ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఉన్న మీరు కూడా చేసేసుకోండి. బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంది. ట్రై చేయండి, కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ షేర్ కూడా చేయండి. చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.